ఓం మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సంహిత 127వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. 18 కారికలు 3వ ప్రకరణంలో అద్వైత ప్రకరణంలో అయ్యాయి. ఈనాడు 19వ కారిక 20వ కారిక కూడా మనము చూడవచ్చునని ఆశ. చూద్దాం. 19 ముందు చూద్దాం, 20 కూడా వెళ్ళవచ్చు. అద్వైత ప్రకరణం 19వ కారికకు చిన్న అవతారిక రాశారు. దీన్ని పోయినసారి చూస్తున్నాము, మళ్ళీ కూడా ఒకసారి చూద్దాం. ద్వైతం అద్వైత భేద ఇది ఉక్తే. అంటే ద్వైతం అంటే వేరేం కాదండి, అద్వైతం తాలూకా కార్యమేనండి. అద్వైతం కారణము, దాని తాలూకా భేదము అంటే కార్యము ద్వైతమని చెప్పారు కదా. మరి అద్వైతం అయితే మీరేమో కారణం అనేది సత్ అన్నారు. అద్వైతవత్ పరమార్థ సత్ ఇది స్యాత్. ద్వైతం కూడా సత్యే అవుతుంది, సత్యమే అవుతుంది కదా. అద్వైతం కారణం సత్యం అని చెప్తున్నారు. దాని నుంచి వచ్చినటువంటి కార్యము ద్వైతము వస్తుంది, కార్యం భేదం అన్నారు. మరి అది సత్యం అవుతుంది, ఇది కూడా సత్యం అవుతుంది కదా. అంటే కార్యం అంటే జగత్తు నానాత్వం. ఇది మిథ్య ఎందుకు అంటున్నారు? ఇది కూడా సత్యమే కదా అనేటటువంటి ఆశంక కశ్చిత్, ఎవరికో ఒకరికి ఆశంక వచ్చినట్లయితే ఈ సందేహము ఇత్యతః దానికి జవాబు ఆహా చెప్పబడుతుంది. సందేహం అర్థమైందా? సందేహం అంటే ఏంటి? ఇక్కడ 18వ కారికలో ఏం చెప్పారు? ద్వైతము అద్వైతం యొక్క భేదము. భేదం అంటే కార్యము, అంటే ఏర్పడే ఒక సూక్ష్మమైనటువంటి సందేహాన్ని తొలగించడానికి రాబోయే కారికకు ఈ అవతారిక వ్రాస్తున్నారు. ద్వైతం అద్వైత భేద ఇది ఉక్తే. ద్వైతం అనేది అద్వైతం యొక్క కార్యము లేక భేదమని చెప్పినట్లయితే 18వ కారిక అదే కదా చెప్పారు. కారణం సత్యమైనప్పుడు అద్వైతం సత్యం అంటున్నారు కదా, దాని నుంచి పుట్టినటువంటి భేదం లేక కార్యం కూడా సత్యమే కావాలి కదా అనే ఒక పూర్వపక్షాన్ని ప్రవేశపెట్టి దానికి ఆన్సర్ చెప్తున్నారు. ద్వైతమపి అద్వైతవత్ పరమార్థ సత్ ఇది స్యాత్ కస్యచిత్ ఆశంక. అద్వైతం ఎలాగనో సత్యం అంటున్నారు, అది కారణం అంటున్నారు. ఆ కారణంలాగే దాని నుంచి వచ్చిన కార్యం ద్వైతం కూడా పరమార్థ సత్యమే అని ఎవరికైనా ఒక డౌట్ కలగవచ్చు, ఆశంక సందేహం కలగవచ్చు. సాధారణంగా కారణం సత్యమవుతే దాని కార్యం కూడా అదే స్థాయి సత్యం అని చాలామంది భావిస్తారు. ఉదాహరణకు విశిష్టాద్వైతంలో బ్రహ్మ పరబ్రహ్మ సత్యము, దాని నుంచి వచ్చినటువంటి ప్రపంచం కూడా సత్యమే. కారణం సత్యం, కార్యము సత్యమే. ఇటువంటి ఆశంక కొంత కలిగితే పూర్వపక్షి మనసులో రాబోయేటటువంటి ఆశంకను ముందుగానే గుర్తించి అవతారిక వ్రాశారు. చూద్దాం ఈనాడు కారిక ఏమిటి. అట్టి సందేహ నివృత్తి కొరకు 19వ కారికలో ద్వైతం సత్యం కాదు, ద్వైతం మిథ్య మాయ అని బోధిస్తారు. మాయయా భిద్యతే హేతన్ నా అన్యథా అజం కథంచన తత్వతః విద్యమానే మర్త్యతామృతం రజేత్. వెరీ బ్యూటిఫుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ టీచింగ్. మాయయా భిద్యతే హి కానీ నిశ్చయంగా మాయయా మాయ చేత భిద్యతే ఈ కార్యము భేద నానాత్వంగా కల్పించబడుతుంది. నా అన్యథాజం కథంచన ఏ విధంగా చూసినా సరే మరొక విధముగా మాయని చెప్పకుండా ఇది డైరెక్ట్గా సృష్టి జరిగింది అని చెప్పడం వీలు పడదు. తత్వతః విద్యమానేహి, ఈ తత్వము విద్యమానేహి అంటే ఈ భేదం కూడా సత్యం అనేసారు అనుకోండి మీరు. మర్చేతాం అమృతం రజేత్ అంటే భేదముగా అద్వైతం నుంచి పుట్టింది కదా. మరి ఇదంతా కూడా ఈ ద్వైతం అంతా కూడా మృతం మనం చూస్తున్నాం, పోతోంది, వచ్చిపోతుంది. అప్పుడు ఆ కారణమైనటువంటి అద్వైతం కూడా మర్చతాం
అంటే అమరధర్మాన్ని పొందిస్తుంది, మరణధర్మాన్ని పొందుతుంది అంటూ చెప్తున్నారు. పుట్టుకలేని అద్వయ ఆత్మ మాయచే భేదమును పొందుచున్నది. ఏ ప్రకారంగా చూసినాను వేరొక విధంగా దీన్ని సమర్థించడానికి వీలుపడదు. మాయ అనే దాన్ని ఉపయోగిస్తేనే అది సత్యము, ఇది మిథ్య అని చెప్పడానికి వీలవుతుంది. ఇది నిశ్చయం. ఏరనగా పరమార్థంగా పరమాత్మయే భేదం పొందేసింది అనుకోండి, అదే భిన్నత్వం వచ్చేసింది అనుకోండి, అమృతమైనటువంటి అద్వయ ఆత్మకు మర్త్యత్వం, మరణించే ధర్మము ఏర్పడుతుంది అని చెప్తున్నారు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ముందు కారికను విశ్లేషించుకుందాం, తర్వాత భాష్యంలోకి పోదాం. ఏతత్ అజం మాయయా భిద్యతే హి. ఏతత్ ఈ అజం పుట్టుకలేని, అజం అంటే పుట్టుకలేని పరమాత్మ మాయయా భిద్యతే హి, కేవలం మాయ చేతనే భేదాన్ని, నానాత్వాన్ని పొందుతున్నది. సరేనండి, ఏకమేవ అద్వయం బ్రహ్మ, కారణమనేటటువంటి పరబ్రహ్మ అద్వయం, అది ఒక్కటే ఉంది. కానీ ఈ కార్యంగా ఏర్పడినటువంటి సకల ప్రపంచము, నానాత్వం అంతా మాయ చేతనే ఏర్పడింది. సృష్టిలో మనకు కనిపిస్తున్నటువంటి అనేక రూపాలు, భేదాలు అన్నీ మాయాజనితాలే. ఎలాగా? ఉదాహరణ, ఒక సూర్యుడు అనేక నీటి పాత్రలలో ప్రతిబింబించినప్పుడు అక్కడ అనేకమైనటువంటి సూర్యులుగా కనిపిస్తున్నారు కదా. అదే బింబ ప్రతిబింబంలాగే వివర్తాన్ని ఊహించుకోండి. సూర్యుడు మారాడా? ఒకడే ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. సూర్యుడిలో మార్పు ఏం లేదు, కేవలం ప్రతిబింబాల వలన అనేకత్వం, భేదము, నానాత్వము కనిపిస్తుంది. అలాగే బ్రహ్మం ఒకటే అయినా దాని రిఫ్లెక్షన్స్ అనేకంగా ఉండడం వలన మాయ వలన అనేకంగా కనిపిస్తుంది. ఏతత్ అజం మాయయా భిద్యతే. ఏతత్ ఈ అజం పుట్టుకలేనటువంటి పరమాత్మ మాయయా, మాయ చేతనే, తృతీయ విభక్తి, మాయయా భిద్యతే, మాయ చేత నానాత్వాన్ని పొందుతున్నది. హి, నిశ్చయంగా. ఎలాగా? ఒక సూర్యుడు అనేక నీటి పాత్రల్లో అనేక ప్రతిబింబాల్లాగా, ఏ విధమైన మార్పు లేని సూర్యుడు అనేక ప్రతిబింబాల్లా కనిపించినట్లు. ఓకే. నా అన్యథా కథంచన. కథంచన అంటే ఏ విధంగా చూసినా, వాట్ ఎవర్ వే యూ ట్రై టు ఇంటర్ప్రేట్, నిజంగా ఆ పరమాత్మ నా అన్యథ భేదాన్ని పొందలేదు. అంత స్పష్టంగా చెప్తున్నారు. పరబ్రహ్మము నిజంగా విడిపోవడం కానీ, ముక్కలు కావడం కానీ ఏది జరగదు. ఏ రకమైన తర్కంతో చూసినా, శృతి ప్రమాణాలు ఎలాగూ అలా చెప్పడం లేదు. పోనీ ఏదైనా యుక్తితోనైనా పరమాత్మ భిన్నత్వాన్ని పొందుతున్నాడు, నిజంగా ముక్కలవుతున్నాడు, విడిపోతున్నాడు, మార్పు చెందుతున్నాడు అని చెప్తామంటే అది కూడా వీలు పడదు. నాణ్యథా కథంచన, వాస్తవంగా అలా మారదు. తత్వతో భిద్యమానే, తత్వత నిజంగానే, తత్వంగానే, భిద్యమానే పరమాత్మ భేదం పొందినట్లయితే, భిద్యమానే అనేది ఏది అన్నమాట. ఇఫ్ రియలీ ద పరమాత్మ ఈజ్ డివైడెడ్, ఇఫ్ ఓన్లీ, ఇట్స్ నాట్ సర్టన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ సపోజిషన్, ఎ లాజికల్ ఇంపాసిబిలిటీ ఈజ్ పుట్ ఫార్వర్డ్. ఓకే, let us for a while say that the Paramatma has become many by himself, and in reality the సృష్టి, నిజంగా సృష్టి జరిగింది, ఈ సృష్టి అంతా కూడా, ఈ విభిన్నత్వం అంతా కూడా సత్యమే, ఆ పరమాత్మ డివైడ్ అయ్యాడు అని చెప్తే, ఒకవేళ బ్రహ్మము తనే మారిపోయి ఈ ప్రపంచం అయిపోయింది అంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషను, పరిణామవాదము అని ఒప్పుకుంటే వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటి? అలా అన్నాం అనుకోండి, పరిణామవాదం. చాలామంది 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఈ కణాదుల వాళ్ళు, వీళ్ళును
వీళ్ళందరూ నైయాయికులు, వైశేషికులు చిన్న చిన్న కణాల నుంచి ప్రపంచం ఉత్పత్తి అవుతుందని, ఆ కణాలు పరిణామం చెంది మార్పు చెంది సృష్టి ఏర్పడుతుందని, ఆ కణములు జడమని, జడమైనటువంటివన్నీ కలిసి మళ్ళా డివైడ్ అయ్యి మార్పు చెంది సృష్టి ఏర్పడుతుందంటారు. మరి మీరు కూడా పరమాత్మ అలాగే డివైడ్ అయిపోయి మార్పు చెంది ట్రాన్స్ఫర్మ్ అయిపోయి పరిణామం చెంది అవుతుందని చెప్పగలరు కదా, చెప్పొచ్చు కదా. అలా ఒప్పుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తా. లేదు, ఈ సాంఖ్యులు యోగులు వీళ్ళేంటంటారు, ప్రధానం అనేది సత్యము, ప్రధానం అనేది నిత్యము, ఈ ప్రధానం అనేది జడము, ఈ ప్రధానం నుంచే అన్ని సృష్టి ఏర్పడింది, ప్రధానము లేక మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి డివైడ్ అయ్యి రకరకాల మార్పులు చెంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సృష్టి ఏర్పడింది అంటారు ఆద్వైతవాదులు. వాళ్ళు కూడా పరమాత్మ అనే దానిని అంగీకరించరు, వాళ్ళకేం లేదని చెప్తారు. ఒకవేళ కానీ మన పరమాత్మ డివైడ్ అయిపోయి ప్రపంచంగా ఏర్పడ్డాడు కాబట్టి నేను కూడా పరమాత్మలో ఒక భాగము, మీరందరూ ఒక్కొక్క భాగము అని చెప్పినట్లయితే అమృతత్వం అర్చత మ్రజేత్. అప్పుడు అమరమైనటువంటి మార్పు లేని బ్రహ్మము మర్చత్వాన్ని, మృతిని, నాశాన్ని పొందినట్లవుతుంది. ఇది శృతి ప్రమాణానికి విరుద్ధం. శృతి ఎక్కడ పరమాత్మ మర్త్యము, నాశనమయ్యేది, మరణధర్మం కలిగింది బ్రహ్మమని చెప్పడం లేదు. పరమాత్మ అమరమైనది, మరణధర్మం లేనిది, నజాయతో మ్రియతేవా కదాచిన్ అని గట్టిగా నొక్కి చెప్తుంది. కాబట్టి పరమాత్మ అమృతత్వాన్ని వదిలేసి మర్త్యత్వంలో పడడం ఎవరికి ఇష్టం ఉండదు. బ్రహ్మ యొక్క సహజ లక్షణం ఏమిటి? అమృతత్వం, నిత్యత్వం. ఒక వస్తువు ఒకసారి మారడం ప్రారంభించిందంటే వెంటనే కొంతకాలంలో నాశనం అవుతుంది. ఏదైనా వికారాన్ని కలిగి ఉంటే వికారం ఉన్నదంతా కూడా మార్పు చెందింది ఏదో నాటికి నాశనం. నిత్యమైన వస్తువు అనిత్యంగా మారడం అనేటటువంటిది ప్రకృతి సిద్ధాంతానికే, కాస్మిక్ లాకే విరుద్ధం. ఏదైతే నిత్య సత్యమైనదో అది అనిత్యంగా మారే అవకాశమే లేదు. కాబట్టి బ్రహ్మము వాస్తవంగా మారదు. సరే, మరి ఇన్నిగా కనిపిస్తోంది కదా, అదంతా మాయాశక్తి రూపంగానే భేదం కనిపిస్తుంది. నిజంగా పరమాత్మ డివైడ్ అవ్వలేదు. ఎందుకింత కష్టపడి పరమాత్మ డివైడ్ అవ్వలేదు అని చెప్పడం? వాట్ ఈస్ ది పర్పస్? మన గోల్ ఏమిటి? ఏకమేవ అద్వయం బ్రహ్మ, అద్వైత ప్రకరణం, అద్వయాత్మను చూపించాలి. సృష్టి కనిపిస్తోంది, నానాత్వం ఉంది. ఈ నానాత్వం సత్యం అని ఒప్పుకుంటే పరబ్రహ్మ మాడిఫై అయ్యి పరిణామం చెంది అనేకంగా అయిపోయాడని తెలుస్తుంది. అప్పుడు పరమాత్మ ఒకటి ఉండడు, అనేకమైనటువంటి భాగాలు కలిగిన పరమాత్మ ఉంటాడు. అద్వయం అనేది నిలబడదు. అద్వైతం సిద్ధించాలి అంటే పరమాత్మ అలా ఉంటూనే ఆయన ఏ మార్పు చెందకుండా సృష్టి కలగాలి. దీనినే వివర్తవాదము అంటారు. అజాతవాదము, బ్రహ్మ ఎప్పుడూ పుట్టలేదు, మారలేదు. ఎలాగా? ఆకాశంలో ఎన్ని రకాల మేఘాలు వచ్చినా ఆకాశం ఒక్కటే, అది మారలేదు. మాయావాదం, భేదం అనేది కేవలం చూసే దృష్టిలోనే ఉంది. నిజంగా అక్కడ భేదం లేదు. దానికి ఎగ్జాంపుల్ తాడు పాము. త్రాడే పాముగా అనిపిస్తుంది, పాముగా కనిపిస్తుంది, కానీ తాడు పాముగా ఎప్పుడూ ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, మారలేదు. అమృతత్వం, పరమాత్మ ఎప్పటికీ వినాశనం లేనివాడు. శృతి ప్రమాణం. బంగారం ఎన్ని నగలుగా మారినా తన యొక్క బంగారత్వాన్ని, తన తత్వాన్ని కోల్పోలేదు. అలాగే పరమాత్మ నుండి ఎన్ని వచ్చినా కూడా అవి వినాశం లేని పరమాత్మ అలా ఉండగానే వినాశమైనటువంటి ఈ సకల సృష్టి పుడుతుంది. యత్ పరమార్థ సత్ అద్వైతం మాయయా భిద్యతే ఏతత్ తైమిరికానేక చంద్రవత్ రజ్జు సర్పధారాదిభి భేదైవ న పరమార్థతో నిరయవత్వాత్ ఆత్మయందు నా పరమార్థత, నిజానికి, వాస్తవానికి, ఇన్ రియాలిటీ, ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్, నిరవయవత్వాత్ అవయవములు ఏవీ లేవు. పరమాత్మయందు అవయవములు ఏవీ లేవు. సవయవం హి అవయవ అన్యథాత్వేన భిద్యతే.
సవయవం అవుతే అది అన్యథంగా ఏర్పడి వేరువేరుగా అనేకంగా అవుతుంది. ఇక్కడ అవయవాలు లేవు. యథా మృత్కటాది భేదై తస్మాత్ నిరవయం అజం నా అన్యథా కథంచన కేనచిదపి ప్రకారేణ నభిద్యతే ఇత్యభిప్రాయ. చూద్దాం. యతః పరమార్థ సత్ అద్వైతం మాయయా భిద్యతే హి ఏతత్. పరమార్థమైన సత్యం, పరమార్థ సత్ అంటే పరమార్థ సత్యమైన అద్వైతం, అద్వయ బ్రహ్మము కేవలము మాయాశక్తి చేతనే విడిపోయినట్లుగా మాయయా భిద్యతే హి ఏతత్ నానాత్వంగా కనిపిస్తుంది. సత్యం ఎప్పుడూ ఒక్కటే. మన అజ్ఞానము లేక మాయాశక్తి ఆ ఏకత్వాన్ని అనేకత్వంగా మనకు ప్రొజెక్ట్ చేస్తుంది, చూపిస్తుంది. ఎంతవరంటే పరమార్థ సత్ అద్వైతం, పరమార్థ సత్వమైన అద్వయ బ్రహ్మము మాయయా భిద్యతే హి కేవలం మాయాశక్తి చేతనే విడిపోయినట్లుగా నానాత్వంగా కనిపిస్తుంది. సత్యం ఎప్పుడూ ఒక్కటే. మన అజ్ఞానము లేక మాయాశక్తియే ఆ ఏకత్వాన్ని అనేకత్వంగా దర్శింపజేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది, చూపిస్తుంది. దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? రెండు బలమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏమిటి? తైమిరికానేక చంద్రవత్ రజ్జు సర్పాదిభి వేదై. ఈ రెండు వ్యాధి మన వేదాంతంలో చాలా కామన్గా ఇచ్చేటటువంటి దృష్టాంతం. తైమిరిక రోగం, తైమిరికం అంటే గ్లకోమా, అంటే ఐలో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ లాగే ఇంట్రా ఆఫ్థాల్మిక్ ప్రెషర్, ఇంట్రా ఐ ప్రెషర్, ఐలో ఉండే ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకు ఇమేజ్ రెండుగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి రెండుగాను, ఒక చంద్రుడు రెండుగాను, ఒక టేబుల్ రెండుగాను కనిపిస్తాయి. అంతేకాకుండా చాలా కారణాల వలన డిప్లోపియా, డిప్లోపియా అంటే చూపు, డిప్లోపియా అంటే డబుల్ విషన్. ఈ డబుల్ విషన్ అనేది చాలా కండిషన్స్లో వస్తుంది. కామన్గా స్క్వింట్ వల్ల డబుల్ విషన్ రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే వాటి వలన రావచ్చు. ఆప్టిక్ నర్వ్ కనెక్షన్స్లో బ్రెయిన్కి వెళ్ళి ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతే డిప్లోపియా రావచ్చు. లేకపోతే కంటి లోపలే ప్రెషర్ ఎక్కువై గ్లకోమా ఉంటే డిప్లోపియా రావచ్చు. చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన తైమిరిక అన్నారు. తైమిరికం అంటే గ్లకోమా ఉన్నవారు. ఆయనకి తైమిరిక అనేక చంద్రవత్, తైమిరిక దృష్టి ఉన్నవాడికి ఒక చంద్రుడు ప్లూరల్గా, మల్టిపుల్గా అనేక చంద్రులుగా కనిపిస్తాడు. అలా రజ్జు సర్పదారాధిపి, చీకటిలో వెళుతున్నారు. త్రాడు పాముని నీటి ధరగా కానీ ఎలాగైతే భ్రమను కలిగిస్తుందో అలాగా. ఎందుకు ఉదాహరణ చెప్పారు? తైమిరిక ఉదాహరణలో ఉన్న వస్తువు, సత్య వస్తువు ఏమిటి? చంద్రుడు. ఆ చంద్రుడు ఒక్కడే, ఆయన రెండు లేడు, అనేకంగా లేడు. అలాగే పాము ఒక్కటే, త్రాడు ఒక్కటే. రజ్జు సర్ప దృష్టాంతంలో ఆ త్రాడులో ఏ మార్పు లేదు, కానీ అది పామని, నీటి ధార అని, మాల అని, ఒక భూమి మీద ఒక బేటని రకరకాలుగా అనుకుంటాం. అంటే చూసేవాని వలన, దృష్టి దోషం వలన, సరిగా చూడకపోవడం వలన అనేకంగానూ తైమిరిక న్యాయంలో వేరొక వస్తువుగాను రజ్జు సర్పధారాది కనిపిస్తుంది. ప్రపంచము బ్రహ్మముపై అటువంటి భ్రమయే. ఈ ప్రపంచం అటువంటి భ్రమ వలన ఏకమైనటువంటి చంద్రుడు తైమిరిక రోగము వలన అనేకంగా ఎలా కనిపిస్తున్నాడో, ఒక్కటే మారకుండా ఉండేటటువంటి త్రాడు విభిన్నమైనటువంటి పదార్థాలుగా ఎలా భ్రాంతి కల్పిస్తుందో, ఒక్కటే బ్రహ్మము అనేకమైన ప్రపంచంగా భ్రాంతి వలన కనిపిస్తుంది. ముందు మాటలు ఏమన్నారు? పరమార్థ సత్ అద్వైతం, పరమార్థమైన సత్యము అద్వయ బ్రహ్మ. ఇది మాయయా భిద్యతే,
మాయ చేతనే మార్పుగా ఉన్నట్టు విడిపోయినట్లు నానాత్వంగా కనిపిస్తుంది. ఈ మాయాశక్తి లేక అజ్ఞానమే ఈ నానాత్వానికి కారణము. నిజంగా ఉన్నది ఒక్కటే పరమార్థ సత్యమైన అద్వయ బ్రహ్మ. దృష్టాంతం ఏమిటి? తైమిరిక అనేక చంద్రవత్ రజ్జు సర్పదారాధిభి వేదై. తైమిరిక దోషం ఉన్నవానికి ఒక చంద్రుడు రెండు చంద్రుడిలా కనిపిస్తారు. నిజానికి అక్కడ ఉన్న చంద్రుడు ఒకటే. చంద్రుడిలో ఏం మార్పు రాలేదు. ఆయన డివైడ్ అయ్యి రెండు చంద్రుడు కాలేదు. కానీ ఈ దృష్టి దోషం వలన చూచేవాని దోషం వలన రెండుగా కనిపిస్తుంది. అలాగే ఒక త్రాడు ఉంది. ఆ త్రాడేమీ పాముగా మారలేదు, మాలగా మారలేదు. కానీ చూచేవాని దృష్టి లోపం వలన సరిగా చూడకపోవడం చీకటి వలన అది పామును, నీటి ధారను, మాలను, ఒక బేటాను రకరకాలుగా భ్రమను కలిగిస్తుంది. అలాగే పరబ్రహ్మలో ఏ మార్పు లేదు. పరబ్రహ్మ ఒక్కటే ఉంది. అటువంటి పరబ్రహ్మ అనేకంగా కనిపిస్తున్న జగత్తుగా భ్రమలో కనిపిస్తుంది. ఎందువలన? మాయ వలన. ఎవరిది ఈ మాయ? మాయగారు అమెరికాలోని, పరమాత్మ గారు లండన్లోని వేరు చోట్ల ఉన్నారా? లేరండి. ఆ పరమాత్మ ఇదే ఈ మాయ. ఈ మాయే ఆ పరమాత్మ. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మదేవ స్వమాయ. భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ మమ మాయా దురచ్చయ. ఇక్కడ చూసినా పరబ్రహ్మమే మాయే పరబ్రహ్మ. ఓకే. నా పరమార్థత నిరయవత్వాత్ ఆత్మన. ఎందుకు ఇటు పరమాత్మ డివైడ్ అవడానికి వీల్లేదు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద స్ట్రాంగ్ రీజన్ వై పరమాత్మ కెనాట్ డివైడ్? ఎందుకు? ఆత్మ వాస్తవంగా విడిపోదు. ఎందుకంటే అది నిరవయవము. అవయవాలు లేవు, భాగాలు లేవు. ఒక కారు ఉంది. ఆ కారులో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. కావాలంటే దాన్ని 20 పార్ట్స్ 50 పార్ట్స్గా విడగొట్టేయచ్చు. పార్ట్ బై పార్ట్. శరీరంలో కూడా వేరు పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్గా శరీరాన్ని విభజించవచ్చు. అలాగే దేనికైతే అవయవాలు భాగాలు ఉంటాయో, ఏ వస్తువుకైతే భాగాలు లేక అవయవాలు ఉంటాయో అవి విడిపోవడానికి వీలుంది. కానీ ఆత్మ నిరవయవము, నిష్కలము. భాగాలు లేవు, అవయవాలు లేవు, దానిలో మార్పులు రావు. నిర్వికారము, ఏకం, అద్వయము, కూటస్థము, అవ్యయం. వాస్తవంగా ముక్కలు కావడం అసంభవం. ఎప్పుడైతే పరమాత్మ అనేకంగా అవలేదు, పరమాత్మ అనేకంగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఇదిగో అవయవాలు లేవు. నిరవయవత్వాత్ ఆత్మన నా పరమార్థత భేదం. పరమార్థంగా భేదం లేదు. కాబట్టి సృష్టి జరుగలేదు. సృష్టి జరిగిందంటే అద్వయాత్మ ఉండదు. అప్పుడు అనేకమైపోతాయి. సృష్టి కూడా సత్యమైపోయి కూర్చుంటుంది. సృష్టి జరగలేదు అని చెప్పినట్లయితేనే సృష్టి వివర్తము, మాయా కార్యం అని చెప్పినట్లయితేనే ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేటటువంటి వ్యూ పాయింట్ పోసుకుతుంది. సవయవం హి, ఒకవేళ అవయవాలు కలిగిన వస్తువు అయితే అవయవములు కలిగినది మాత్రమే. హీ ఏలనగా సవయవం, అవయవములు కలిగిన వస్తువు. అవయవ అన్యథాత్వేన అంటే అవయవములు మార్పు చెందడం వలన తన రూపాన్ని మార్చుకోగలదు. ఉదాహరణకు ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనములో అనేకమైనటువంటి పార్ట్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి లోపల, మనకు కనబడవు. ఆ విత్తనం మార్పు చెంది మొదలు, కాండము, ఆకులు, సమ్మలు, రెక్కలు, పువ్వులు, పండ్లు అవన్నీ మార్పు చెందుతుంది. ఎందుకు? అది అవయవం ఉంది కాబట్టి, కారణరూపంగా అవయవత్వం ఉంది. మట్టిలో అణువులు ఉన్నాయి. ఆ అణువులన్నీ కలిసి మట్టిగా ముద్దగా అయ్యాయి. ఆ అణువులు వేరువేరుగా ఉండడం వల్ల వాటి ఏ షేప్లో పెడితే ఆ షేప్లో కుండగానో బాణగానో తయారవుతున్నాయి. అంటే ఏదైనా పార్ట్స్ కలిగి ఉంటే అది మారడానికి అవకాశం, ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం. దేనిలో అయితే పార్ట్స్ లేవో, ఏదైతే ఒక్కటో, ఏదైతే నిరవయవమో, ఏదైతే నిష్కలమో, దేనిలో అయితే అవయవాలు లేవో అది మార్పు చెందే అవకాశం లేదు. విత్తనం సవయవం కాబట్టి మార్పు పరిణామం చెందుతుంది. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కారికలో లేవు, మనం తెలుసుకోవాలి. ఒక పదార్థం నుంచి అనేక పదార్థాలు ఏర్పడడానికి 2 రకములైనటువంటి విధాలుగా చెప్పుకోవచ్చు.
ఒకటి పరిణామవాదము, అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, పాలు ఉన్నాయి, దే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెరుగు, దట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఘీ. సో దిస్ ఇస్ కాల్డ్ పరిణామం, అంటే మార్పు. There is a transformation. There is a complete change in physical and chemical properties of the substance. Many of the chemical reactions we see are not physical reactions, they're chemical reactions. There is a మార్పు. సోడియం అండ్ క్లోరైడ్ విడివిడిగా ఉన్నప్పుడు వేరువేరుగా ధర్మాలు కలిగి ఉంటాయి. ఆ రెండు సోడియం క్లోరైడ్ అవుతే దానికి వేరే ధర్మాలు ఏర్పడతాయి, పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. ఇటువంటి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు కుండ, మట్టి నుంచి కుండ పుట్టడము, అది ట్రాన్స్ఫర్మేషనా కాదా? మట్టి నుండి కుండ పుట్టినప్పుడు మట్టి రూపం ఉందా? లేదు. మట్టిలో నుండేటటువంటి వేరు అణువులు ఇంకొక రీఅరేంజ్మెంట్తో అది కుండగా అయినది. అంటే ది మడ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది కుండ. లైక్వైజ్ బంగారం ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది ఆభరణం. బట్ దేర్ it can get back to the original state. These transformations are of two types. One type of transformation, you cannot get back the original one. For example, if you have milk, you cannot get back the same milk from the curd again. Whereas, if you have naga, you can get back to the bangara bag. So, transformations are one type of creation, and that transformation can be reversible, can be irreversible. The other type of transfer, the other type of creation, there the original never changes. It will be like that. దాంట్లో ఏ మార్పు లేకుండా అనేకమైనవి ఏర్పడవచ్చు. ఎలాగా? మీరు నిలబడ్డారు, ఫోటో తీసుకోవడం వలన మీలో ఏం మార్పు వచ్చిందా? రాలేదు. ఆ ఫోటో నుంచి ఎన్ని కాపీలన్నా తీసుకోవచ్చు. అంటే ఒక దాని నుండి అనేకం ఏర్పడ్డాయి. ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు నుంచి ఎన్నో జిరాక్స్ కాపీలు వచ్చాయి. ఒక సూర్యుడి నుంచి అనేక ప్రతిబింబాలు వచ్చాయి. ఒక చందమామ అనేక నీటి తొట్టెలలో అనేకంగా కనపడింది. ఈ విధంగా ఉన్నదాన్ని వివర్తము అంటారు. వివర్తము బై డెఫినేషన్ ఈజ్ దాని యందు ఏ విధమైన మార్పు రాకుండానే అనేకంగా కనపడడాన్ని వివర్తం అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ లేక పరిణామం అంటే ఒరిజినల్ పదార్థం మార్పు చెంది వేరొకటి అవుతుంది, వేరొకటో అనేకమో అవుతుంది. ఈ అనేకాలు అయినటువంటివి ఒక్కొక్కసారి వెనక్కు పోవచ్చు, ఒక్కొక్కసారి వెనక్కు పోలేకపోవచ్చు. తల్లి నుంచి బిడ్డ వచ్చింది, బిడ్డ మళ్ళీ తల్లి అయిపోలేదు కదా, మరో తల్లి అవ్వచ్చు ఆమె కూడా, కానీ మళ్ళీ ఆ మదర్ స్టేట్కి వెళ్ళలేదు. అంటే ఇర్రివర్సిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ is not we are considering. In Vedanta, we are considering vivarta, illusory creation, not transformative creation. Whatever we are seeing is only a pratibimba, illusion, and it is a vivarta, and not the original doesn't undergo any change. That's what is being talked about here. So, తస్మాత్ నిరవయవం అజం నాన్యథా కథంచన నభిద్యతే ఇత్యభిప్రాయ. అందుచేత అవయవము లేనిది, నిరవయవం, అజం పుట్టుక లేనిది అయిన ఆత్మ. తస్మాత్ అందువలన, అందుచేత నా అన్యథా కథంచన ఏ ప్రకారంగానూ కూడా నిజానికి విడిపోదు, వాస్తవంగా అనేకము అవదు. నా భిద్యతే, ఇట్ విల్ నాట్ బికమ్ మెనీ ఇత్యభిప్రాయ. దిస్ ఇస్ ద టీచింగ్. నిగూఢార్థం, బ్రహ్మ ఏ కాలమునందైనా అద్వైతమే. సృష్టి పుట్టడానికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, పాము పుట్టడానికి ముందు, పాము లేనప్పుడు, పాము భ్రాంతి లేనప్పుడు, పాము భ్రాంతి పోయినప్పుడు, అది ఎప్పుడూ త్రాడేదైనా మార్పు చెందిందా? మార్పు చెందలేదు. ఇస్ ఇట్ అ ట్రాన్స్ఫర్మేషన్? నో, it is only a vivarta. It is an illusory appearance. Like that, బ్రహ్మము ఏ కాలమునందైనను అద్వైతమే. అది ద్వైతంగా కనిపిస్తోంది అంటే
మాయా కల్పితమే తప్ప పరమార్థం కాదు. దిస్ మాయా, వేర్ ఇస్ దిస్ మాయా? ఇట్ ఈస్ యూనివర్సల్. హౌ ఓల్డ్ ఇస్ ఇట్? యాజ్ ఓల్డ్ యాజ్ ది పరబ్రహ్మ. ఇస్ ఇట్ సెపరేట్ ఫ్రమ్ ద పరబ్రహ్మ? నో. ఈజ్ ఓన్ మాయా. కల్పయత్యాత్మనే ఆత్మానం ఆత్మదేవ. సో నిరవయవ వస్తువు ఆత్మ, భాగాలు లేవు, మార్పు అసాధ్యం, కేవలం వివర్తమే. దృష్టాంతం అనేక చంద్రుడు, తాడు, పాము, ముత్యపు చిప్ప, వెండి, ఊసర క్షేత్రము, ఎండమావులు, ఇవన్నీ వివర్తానికి ఉదాహరణ. సవయవ వస్తువు మట్టి, మట్టిలో అణువులున్నాయి, భాగాలున్నాయి, కాబట్టి పరిణామం చెందగలదు, సాధ్యమే. పరిణామం చెంది మళ్ళీ వెనక్కు మట్టిగా కూడా మారగలదు, రివర్సిబుల్ పరిణామం. విత్తనం ఉంది, వృక్షం అవుతుంది, మళ్ళీ వృక్షం పాత విత్తనం కాలేదు అంటే ఇర్రివర్సిబుల్ పరిణామం. లైక్ దట్ పరిణామవాద హ్యాస్ గాట్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. In Vivartavada, there is no need of any reversibility because the original itself is always like that. ఇది మళ్ళీ ఒరిజినల్ అయిపోయిందా అక్కర్లేదు, ఒరిజినల్ ఏం మార్పు లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే ఉంది, మీరు 100 కాపీలు తీశారు అంతే. ఓకే. తత్వతో విద్యమానే అమృతం అజం అద్వయం స్వభావత సత్మర్చతాం రజేత్ యథా అగ్ని శీతతాం. కారికలో లేనటువంటివి ఎన్నో దృష్టాంతాలతో బోధిస్తున్నారు. 2 దృష్టాంతాలు చెప్పారు. మట్టి, దాని నుంచి వచ్చేటటువంటి పదార్థాలు. మనం విత్తనము, వృక్షము చెప్పుకున్నాం, సుక్తిరజితము ఇతర చెప్పుకున్నాం. తైమిరిక దృష్టి ఉన్న వాడికి 2 చంద్రుడు అనే దృష్టాంతం చెప్పారు. ఇక్కడ మరో దృష్టాంతం చెప్తున్నారు, అగ్ని దృష్టాంతాన్ని. తచ్చ అనిష్టం స్వభావ వైపరీత్యగమం సర్వ ప్రమాణ విరోధాత్ అజం అవ్యయం ఆత్మతత్వం మాయయా ఏవ భిద్యతే న పరమార్థతః తస్మాత్ న పరమార్థ సత్ ద్వైతం. వెరీ కన్క్లూసివ్ స్టేట్మెంట్. ఓకే. తత్వతః భిద్యమానే, నిజంగా పరమాత్మ స్వభావరీత్యా తత్వరూపంగా వినాశం లేనటువంటి అజం అమృతమైనటువంటి అద్వయమైనటువంటి పరమాత్మ సత్ శాశ్వతమైన. దానికి ఏం చెప్పారు? అమృతం అజం అద్వయం సత్. అమృతం మృతము లేదు, అజం పుట్టుక లేదు, అద్వయం రెండోది లేదు, సత్ 3 కాలాలలో శాశ్వతంగా ఒక్కలాగే ఉంది. అటువంటిది తత్వతః విద్యమానే. ఇఫ్ యూ కన్సిడర్ దట్ ఇన్ రియాలిటీ దర్ ఈజ్ ఎ డివిజన్. అటువంటి పరమాత్మ నిజంగానే తత్వతః భేదాన్ని పొందితే, ముక్కలవుతే, విడిపోతే, ఒక అసాధారణమైనటువంటి అసాధ్యమైనటువంటి ప్రతిపాదన, హైపోథెటికల్ స్టేట్ వేర్ యూ కెన్, ఇఫ్ యూ ఇమాజిన్ దట్ అమృతం అజం అద్వయం సత్ పరమాత్మ ముక్కలైపోయిందని కానీ చెప్పినట్లయితే పరమాత్మ తన ప్రాథమిక స్వభావాన్ని వదులుకున్నట్టు అవుతుంది. పరమాత్మ స్వభావం ఏమిటి? నిత్యత్వం, త్రికాల అబాధ్యత్వం. దాని పేరే సత్. సత్ అంటే ఏమిటి? ఎప్పుడూ ఒకలాగే ఉండేటటువంటిది. త్రికాలాపాధ్యమైన సత్ తన స్వభావాన్ని విడిచిపెడితే కానీ అనేకం కాలేదు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మర్త్యతామ్రజేత్ యథా అగ్ని శీతతాం. అప్పుడు పరమాత్మ మర్త్యత్వాన్ని, మరణధర్మాన్ని పొందుతాడు. ఇది ఎలా ఉందంటే అగ్ని ఉష్ణతను కోల్పోయి చల్లగా ఐసులా అయిపోయింది అని చెప్పినట్టుంది. అలా వీలవుతుందా? అగ్ని తాలూకా ధర్మం ఏమిటి? ఉష్ణత, ప్రకాశం. ఈ 2 అగ్ని యొక్క ధర్మాలు. ఎక్కడైనా సరే భూప్రపంచంలో ఎక్కడికైనా వెళితే ఫైర్, అగ్ని ఉష్ణతను ప్రకాశత్వాన్ని లేకుండా ఉంటుందా? కోల్పోతుందా? కోల్పోదు. తన స్వభావాన్ని ఎప్పటికీ కూడా అగ్ని కోల్పోదు. ఎవరైనా సరే వాళ్ళ స్వభావం అంటే మొదటి నుంచి ఇంగ్రెయిన్డ్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని కోల్పోవడానికి వీలు పడదు. స్వభావం పరమాత్మది ఏమిటి? నిత్యత్వము, ఎప్పుడూ డివైడ్ అవ్వదు, సత్యత్వము. అటువంటి పరమాత్మ తన స్వభావాన్ని కోల్పోయి అనేకం అవుతుంది అని చెప్పడం ఎలా ఉందంటే, అగ్ని చల్లారిపోయిందండి, మా ఊళ్ళో అగ్ని చాలా చల్లగా ఉంటుందండి, ఐసు ముక్కలాగా ఉంది నా కాయం చెప్తే పిచ్చడిలో ఉన్నాం, అగ్ని చల్లగా ఉండడం ఏమిట్రా అలాగే.
అగ్ని నుండి స్వభావమైన వేడిని ఎలా వేరు చేయలేము, పరమాత్మ నుండి అమృతత్వాన్ని అలా వేరు చేయలేము. ఒకవేళ అగ్ని చల్లారింది అనుకోండి, నిప్పులో నీళ్లు చల్లేశారు, అగ్ని చల్లారిపోయింది, అప్పుడు అది అగ్ని కాదు కదా, బొగ్గులు అవుతుంది. అంటే అగ్ని చల్లబడితే దాన్ని ఇంక అగ్ని అనరు, పరమాత్మ విడిపోతే దాన్ని పరమాత్మ అనరు, దాన్ని మరేదో అంటారు. అంటే సృష్టి జరిగితే పరమాత్మ విడిపోవాలి, విడిపోయినట్లయితే సృష్టి జరుగుతుంది, సృష్టి జరిగితే పరమాత్మ పరమాత్మ అనడానికి వీలు లేదు, ఎందుకంటే స్వభావాన్ని వదిలేశాడు. స్వభావాన్ని వదిలే పరిస్థితే లేదు. స్వభావత సత్, స్వభావత ద్వయం, స్వభావత అమృతం, స్వభావత అజం. అటువంటిది తత్వత నిజానికి, ఇన్ రియాలిటీ, ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ విద్యమానే ముక్కలైపోతే పరమాత్మ పరమాత్మత్వాన్ని కోల్పోతుంది. అగ్ని చల్లారిపోయి ఐసులో అయిపోతే దానిని అగ్ని అన్నారు. అగ్ని అనే స్వభావం, ఆ వేడి అనే స్వభావాన్ని అది వదులుకోలేదు. అలాగే పరమాత్మ తన నిత్య సత్య స్వభావాన్ని వదులుకునే పరిస్థితే లేదు. దీనివల్ల ఏమిటైంది? పరమాత్మ అనేకంగా కాలేదు, మరి అనేకంగా కనిపిస్తుంది. కనిపించని అది మాయ, అది మిథ్య, అది వచ్చిపోయేది, అది అపరతంత్రము, అది దృశ్యత్వము, అది కార్యము, అలాగే ఉంటుంది. దాన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపో. తచ్చ ఆ విధంగా పరమాత్మ తన తాలూకా స్వభావాన్ని వదులుకోవడం అనిష్టం. నోబడి లైక్స్, అంగీకరించదు. అంగీకరించుంటే శృతి ఒప్పుకోదు. పరమాత్మ తన తాలూకా స్వభావాన్ని వైపరీత్యాన్ని, స్వభావ వైపరీత్యాన్ని పొంది తన తాలూకా సత్యత్వాన్ని నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పడానికి ఎవరికి ఇష్టపడరు. అనిష్టము, అంగీకరించలేము, శృతి ఒప్పుకోదు. వస్తువు తన స్వభావానికి విరుద్ధంగా మారడం, దాన్ని ఏమంటున్నారు? స్వభావ వైపరీత్య గమనం. స్వభావ వైపరీత్య గమనం అంటే తన స్వభావానికి విరుద్ధంగా మారడం. సర్వప్రమాణ విరోధాత్. హి రైట్స్ నాట్ ఓన్లీ శృతి ప్రమాణ, శృతి, యుక్తి, అనుభవం, మూడు ప్రమాణాలకు విరుద్ధం. అనుభవం ఏమిటి? అగ్ని ఉన్నది, అగ్ని దాని ఉష్ణ గుణాన్ని ఎక్కడా వదలడం లేదు. నీరు అన్నిటినీ తడుపుతుంది, దాన్ని తడిపేటటువంటి గుణాన్ని అది వదులుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా నీరు తేమని ఇస్తుంది, తేమ లేని నీరు ఉంటుంది. ఈ విధంగా కొన్ని పదార్థాలు వాటి తాలూకా స్వభావాన్ని వదులుకోలేదు. ఏ పదార్థమైనా వాటి పదార్థాలనేది అనుభవం మనకు తెలుసు, యుక్తితో తెలుసు, శృతి ఎలాగో ఒప్పుకోదు. కాబట్టి సర్వప్రమాణ విరోధాత్, అన్ని ప్రమాణములకు స్వభావ వైపరీత్య గమనం పొసగదు, విరోధము. అది ఇష్టము కాదు, అనిష్టం. అంటే అంగీకరించలేము, నాట్ యాక్సెప్టబుల్. సత్యం ఎప్పుడూ తన స్వభావాన్ని మార్చుకోదు. ఒకవేళ మారితే అది సత్యమని అనబడదు, అది మళ్ళా జూట అయిపోతుంది, మిథ్య అయిపోతుంది. చూసారా? పరమాత్మ సృష్టి కలిగించాడు, చేశాడు, పరమాత్మ కారణము, ఇవన్నీ కార్యాలు అని చెప్తే వచ్చినటువంటి పరమాత్మ నిజానికి విడిపోయాడు, ముక్కలైపోయాడు, సృష్టి ఏర్పడింది, జగత్ మిథ్య కాదు, జగత్ సత్యం అని కానీ ప్రపోజ్ చేసినట్లయితే పరమాత్మ యొక్క స్వభావానికే దెబ్బ కొడుతున్నాం. పరమాత్మ పరమాత్మగా ఉండలేడు, అది సర్వప్రమాణ విరోధము, స్వభావ వైపరీత్యము పోసగదు. అంటే పరమాత్మ నుంచి కార్యము ఏది పుట్టలేదు. కార్యం పుట్టలేదంటే కారణం కాదు. దేని నుంచైనా ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందంటే ఓ ఇది కారణం అండి, ఇది కార్యం. అసలు కార్యం ఏది పుట్టలేదు మొర్రంటే ఇది కారణం అని ఆ స్టేటసే లేదు, కారణం స్టేటసే లేదు. ఒక ఆమెకు బిడ్డ పుడితే, బిడ్డ ఉంటే, కొడుకు కూతురు ఉంటే ఇవిడ తల్లి అంటే బాగుంది. ఆవిడకి ఇంకా 8 ఏళ్ల పిల్ల, ఆవిడ బిడ్డలే పుట్టలేదు, ఆవిడ తల్లి ఏమిటి? లేకపోతే ఒక ఆమె పాపం వంధ్య జీవితంతో 40-50 ఏళ్ళు సంసారం చేస్తుంది కానీ బిడ్డలు పుట్టలేదు, ఆమె తల్లి అవుతుందా? కారణం కాదు కదా. ఏదైనా కారణం, కార్యం లేకపోతే కారణత్వం అనే స్టేటసే ఉండదు. ఈ కార్యం అనేది మిథ్యా, వేతథం, వైతథ్య ప్రకరణంలో అదే నేర్చుకుంది. ఎందుకు మిథ్య? కారణం అనేకం, కార్యం అనేకం, కారణం ఏకం. కారణం అస్వతంత్రం, కార్యం అసంతం.
అస్వతంత్రం. కార్యం లేకుండా కూడా కారణం ఉంటుంది, కారణం లేకపోతే కార్యం ఉండదు. ఇన్ని ఇన్ని కన్ఫ్యూషన్స్ ఉండడం వల్ల పరమాత్మ నుంచి సృష్టి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్గా పుట్టలేదు. మరి సృష్టి కనిపిస్తోంది, ఎలా చెప్పాలి అంటే పరమాత్మ నుంచి వివర్తంగా ఒక సూర్యుడు 1000 సూర్యుడులుగా కనిపించినట్టు ఒకే పరబ్రహ్మ వివర్తంగా అనేకంగా మాయ ద్వారా కనిపిస్తుంది. ఇది ఒక్కటే తప్ప దెర్ ఇస్ నో అదర్ పాసిబిలిటీ. అజం అవ్యయం ఆత్మతత్వం మాయయా ఏవ విద్యతే. అజం పుట్టుకలేని, అవ్యయం నాశనం లేని, ముక్కలు కాలేని ఆత్మతత్వం, ఆత్మతత్వము ఏవా కేవలం మాయయా, మాయా ప్రభావం చేతనే భిద్యతే అనేక రూపాలుగా విడిపోయినట్లు అనిపిస్తుంది, కనిపిస్తుంది తప్ప నా పరమార్థత వాస్తవంగా పరమార్థంగా విడివడలేదు, ముక్కలు కాలేదు, పరమాత్మ నుంచి ఏది పుట్టలేదు. అంటే వివర్తవాదం. తాడు పాముగా కనిపించినప్పుడు తాడులో ఏదైనా మార్పు వచ్చింది ఏమిటి? తాడు పాముగా భ్రాంతిగా కనపడుద్ది. అప్పుడు తాడులో ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ దట్? ఇస్ దేర్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్? నో. లైక్వైజ్ దిస్ భ్రాంతి జగత్తు కనిపించినా కూడా పరమాత్మ యందు ఏ మార్పు లేదు. బ్రహ్మము ప్రపంచముగా తోచినప్పుడు, ప్రపంచంగా తోచకుండా నిద్రలో, సుషుప్తిలో, సమాధిలో, మూర్ఛలో, ఎనస్థీషియాలో ప్రపంచం కనపడినప్పుడు కూడా ఆ కాన్షియస్నెస్, సాక్షి చైతన్యం, ఆత్మలో, బ్రహ్మలో ఏ మార్పు ఉండదు. ప్రపంచంగా తోచినప్పుడు ఉండదు, ప్రపంచంగా తోచనప్పుడు ఉండదు. ప్రపంచంగా తోచనప్పుడు అంటే ఏదో మహాప్రళయమై ఆడనే జలమయం అయిపోవాలి, మరేదో అయిపోవాలని ఊహించక్కరలేదు. ప్రతిరోజు చిన్న ప్రళయం అవుతూనే ఉందిగా. ప్రపంచ సుషుప్తిలో అందరికీ కూడా ప్రపంచం విలయం అయిపోతుంది. అక్కడ నా కంచిన కామం కామయతే, నా కంచిన స్వప్నం పశ్యతి. ఒకే ఒక కారణరూపంగా మిగిలి ఉన్నాడు. అప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు లేవు. కానీ చైతన్యంలో ఏ మార్పు లేదు. ఓకే. తస్మాత్ నా పరమార్థ సత్ ద్వైతం. తస్మాత్ అందువలన పరమార్థ సత్ అంటే పరమార్థ సత్యము ఈ ద్వైతము కాదు. ద్వైతం నా పరమార్థ సత్. ద్వైతము పారమార్థిక సత్యము కాదు. మరి ద్వైతం కనబడుతుంది, అది వ్యావహారిక సత్యం, అంతేగాని పారమార్థిక సత్యం కాదు. ద్వైతం అనేది ఒక ప్రతీతి, ఒక ఎపీరెన్స్, ఒక కల్పన, మాయా కల్పనలో తోచడం మాత్రమే. సత్యం ఎప్పుడూ అద్వైతమే. సృష్టి మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. స్వభావ వైపరీత్యం అగ్ని చల్లబడడం వంటిది. అది పరమాత్మ అనేకంగా అయింది, పరమాత్మ ముక్కలు ముక్కలైంది అని చెప్పడం, అగ్ని తన స్వరూపాన్ని విడిచిపెట్టి, స్వభావాన్ని విడిచిపెట్టి చల్లబడడం అని చెప్పడం ఎటువంటిదో, పరమాత్మ నుండి సృష్టి వచ్చింది, తన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, తన యొక్క ఏకత్వాన్ని, అవేయత్వాన్ని విడిచిపెట్టేసింది అని చెప్పడం అలాగే ఉంటుంది. అది అసాధ్యం. అటు యుక్తికి, ఇటు శృతికి, అటు తర్కానికి కూడా వీలు పడినటువంటిది. భిద్యతే కేవలం మాయ చేతనే, ఇల్యూషరీ, అదర్వైజ్ వివర్తం. వాస్తవానికి భేదమేమి పరమాత్మ యందు లేదు. అజం అవ్యయం, అది పరమాత్మ యొక్క మూల స్థితి, అది మారదు. ఓకే. 20వ కారిక. అజాతస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః, అజాతో హి అమృతో భావో మర్త్యతాం కథమేష్యతి. అజాతస్యైవ పుట్టుకలేనటువంటి బ్రహ్మమునకు, భావస్య అంటే బ్రహ్మము, భావము, బ్రహ్మం అనే భావము అజాతము, పుట్టుకలేనిది. అటువంటి భావమునకు
జాతిం ఇచ్చంతి, పుట్టుకని చెప్తున్నారండి. ఎవరు? వాదిన. ఈ వాదాలు చేస్తున్నారే ద్వైతులు ఒకరితో ఒకడు, పుట్టుకలేని బ్రహ్మము పుట్టిందంటున్నారండి. అజాతో హి అమృతో భావో, అజాత పుట్టుకలేనిది, హి అంటే నిశ్చయంగా, అమృత మరణం లేనిది భావము, అటువంటి పరమాత్మ మర్త్యతాం మరణధర్మాన్ని కథం ఏష్యతి, ఏ విధంగా పొందుతుంది. అమృతము అజము అయినటువంటి ఆత్మ మరణధర్మాన్ని ఎలా పొందుతుందండి? అటువంటి ఆత్మ, పుట్టలేనటువంటి ఆత్మ, పుట్టదు అనేటటువంటి ఆత్మ పుట్టింది అని వాదిస్తున్నారు. పుట్టిందంటే మరణించాలి, అంటే పుట్టింది ఏదైనా మరణించాలి. కాబట్టి ఆత్మ పుట్టింది, ఆత్మ పోయింది. అనేక ఆత్మలు చెప్పేటువంటి ద్వైతవాదులందరూ కూడా ఆత్మలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. కానీ నిజానికి ఆత్మ పుట్టదు, పోను పోదు. అది ఏ విధంగా మర్చితాం కథం ఏష్యతి. ప్రతిసారి ముందు కారిక వివరించుకుంటాం, ఆ వెనకాల భాష్యంలోకి పోతాం. అజాతస్యైవ భావస్య జాతిం ఇచ్చంతి వాదినః. అజాతస్య పుట్టుకలేని భావస్య పరమాత్మకే అనుభవం. వాదినః కొందరు వాదులు, ద్వైతవాదులు, జాతిం పుట్టుకను ఇచ్చంతి కోరుకుంటున్నారు. పుట్టుకలేని పరమాత్మకు కొందరు వాదులు, ద్వైతవాదులు పుట్టుకను కోరుకుంటున్నారు, పుట్టుకను చెప్తున్నారు. సృష్టి వాస్తవం అనే ద్వైతవాదులు ఉన్నారు. వాళ్ళకు పరబ్రహ్మ ఎంత సత్యమో సృష్టి కూడా అంతే సత్యము. రెండు, వాళ్ళకు పరమార్థంలోనే ద్వైతమే, వ్యవహారంలోనే ద్వైతమే. స్వతహాగా పుట్టుకలేని ఆ పరమతత్వమే ప్రపంచ రూపంలో జన్మించింది అని వాదిస్తారు. అంటే కారణమైన బ్రహ్మమే కార్యప్రపంచంగా పుట్టింది, ట్రాన్స్ఫర్మ్ అయ్యింది అని వాళ్ళ అభిప్రాయం. ఓకే. అజాతో హ్యమృతో భావో, పుట్టుకలేని పరమాత్మ నిశ్చయముగా అమృత స్వరూపము. తాత్విక పుట్టుకలేని వస్తువుకి చావు కూడా ఉండదు. పుట్టుక ఉందంటే చావు కూడా ఉంటుంది. ఆత్మ నిత్యము అండ్ అమృత. అజాత అమృత. అటువంటి భావం అంటే బ్రహ్మం అన్నట్టు. భావం అంటే పరబ్రహ్మ. మర్త్యతాం కథమేష్యతి. అటువంటి అమృత స్వరూపమైన తత్వం నాశనాన్ని, మార్పును, మరణాన్ని ఏ విధంగా కథం ఏష్యతి పొందుతుంది. కథం ఏష్యతి ఏ విధంగా పొందుతుంది. సహజమైన పరమాత్మ స్వభావము ఎన్నటికీ మారదు. స్వభావము అమృతత్వం అయితే విరుద్ధమైన మర్త్యత్వాన్ని ఎలా పొందుతుంది? ఇది అసాధ్యం అంటున్నారు 20వ కారిక. భాష్యం ఏమంటున్నారు? ద్వైతాద్వైతవాదులు పుట్టుకలేని ఆత్మకే పుట్టుకను స్వీకరిస్తున్నారు. నిశ్చయముగా పుట్టుకలేనిది, మరణం లేనిది అయినటువంటి తత్వము మరణశీలమును ఏ ప్రకారంగా పొందగలదు? కథం ఏష్యసి మర్చ్యతాం. ఏ తు పునః కేచిత్ ఉపనిషత్ వ్యాఖ్యాతారో బ్రహ్మవాదినో అవధూకాః అజాతస్య ఏవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతః జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి పరమార్థతః ఏవ. తేషాం జాతం చేత్ తదేవ మర్చ్యతాం ఏష్యతి అవశ్యం. సహ చ అజాతో హి అమృతో భావః స్వభావతః సన్ ఆత్మా కథం మర్చ్యతాం ఏష్యతి. న కథంచన మర్చ్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి ఇత్యర్థః. యస్మాత్, ఎందువలంటే నెక్స్ట్ కారిక. ఓకే. ద్వైతవాదుల ప్రతిపాదన ఏమిటి? తు, కానీ. ఏమిటి కానీ? ఆత్మ నిత్యము, సత్యము, దాని స్వభావము సత్, అది విడిపడదు, ముక్కలు కాలేదు, అవయవాలు లేవు, నిష్కలము, పార్ట్స్ లేవు, ఆత్మ నుంచి సృష్టి డైరెక్ట్గా రాలేదు, ట్రాన్స్ఫర్మేషన్ కాదు అనేటటువంటిది తెలుసుకుని కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? కేచిత్ ఉపనిషత్తు వ్యాఖ్యాతారు,
కొంతమంది ఉపనిషత్తులను వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళు పెడార్థాన్ని చెప్పేవాళ్ళు వాడు బ్రహ్మవాదిన అన్నారు. అంటే బ్రహ్మను వ్యాఖ్యానిద్దామని మొదలుపెట్టారు. కానీ వాళ్ళను వావదూకా. వావదూక అంటే అర్థం తెలుసా? వాగుడు కాయ. బ్రహ్మవాదిన వావదూకా. ఈ ఈ బ్లాబరింగ్ వాళ్ళు ఉన్నారే, ద బ్లాబర్ సంథింగ్ దట్ బ్రహ్మ హ్యాస్ డివైడెడ్ అండ్ ది వరల్డ్ హెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఆల్ ది నానత్వ ఈజ్ ఆల్సో సత్య. దిస్ ఇస్ ఆల్ వావదూక, వాగుడండి. అజాతస్య ఏవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతః జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి పరమార్థతః ఏవ. అది సెంటెన్స్. ఉపనిషత్తును వ్యాఖ్యానించే కొంతమంది బ్రహ్మవాదులు, ఉపనిషత్ వ్యాఖ్యాతారో బ్రహ్మవాదిన. ఉపనిషత్ వ్యాఖ్యాతార, ఉపనిషత్తును వ్యాఖ్యానించే బ్రహ్మవాదిన. కొందరు ద్వైతవాదులు. స్వభావ సిద్ధంగా పుట్టుకలేనిది. ఎలా తెలిసింది? స్వభావతః అమృతస్య అమృతస్య ఆత్మతత్వస్య, పుట్టుకలేనిది మరియు అమృతమైనటువంటి ఆత్మతత్వమునకు పరమార్థత, వాస్తవంగానే పుట్టుక లేదా ఉత్పత్తిని, జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి, పుట్టుకను ఉత్పత్తిని కోరుకుంటున్నారు లేక ఆపాదించి చెప్తున్నారు. ఆత్మ పుట్టదు అని వాళ్ళకి తెలుసు. శృతి ప్రమాణాలు చెప్తుంది. ఎక్కడ చూసినా సరే ఆత్మ నిత్యము, పుట్టదు, మరణ ధర్మం లేదు, నజాయితే మ్రియతే అని తెలిసినప్పటికీ సృష్టి సత్యమని నిరూపించడానికి ఆత్మ పుట్టిందండి. ప్రతి ఒక్క ఎంటిటీ కూడా సత్యమే. ఆత్మ ఎంత సత్యమో ఇది అంతే సత్యం. అదే కదా బట్టి వార్తన. కారణం సత్యం అవుతే కార్యం కూడా అంతే సత్యం అవుతుంది అని మొదలుపెట్టాడు కదా. అంటే సృష్టి సత్యం అని నిరూపించడానికి ఆత్మకే జన్మని ఆపాదిస్తున్నారు. వావదు కాహ్, వీళ్ళని ఏమందును, ఈ వాగుడుకాయలు ఇలా అంటున్నారు కదా. తేషాం జాతం చేత్ తదేవ మర్చతాం ఏష్యతే అవశ్యం. వాళ్ళకు తెలియదా? తేషాం, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఆత్మజాతం చేత్, జన్మించినదే అయితే, తత్ ఏవా, అది తప్పనిసరిగా మర్చతాం ఏష్యతి అవశ్యం, తప్పనిసరిగా మర్చత్వాన్ని పొంది తీరుతుంది. జాతస్య ధ్రువం మృత్యు, పుట్టింది అంటే ఆత్మ, చచ్చింది అని లెక్క. పుట్టినది ఏదైనా గిట్టక మానదు. వాళ్ళు వాదించినట్టుగా, వాగుడుకాయలు గారు వాదించినట్టుగా ఆత్మ పుట్టిందే అయితే, జాతం చేత్ తదేవ మర్చతాం ఏష్యతి, అది మరణ ధర్మాన్ని పొందాలి. ఎప్పుడో కాదండి, అప్పుడప్పుడు కాదండి, అవశ్యం, మస్ట్. కాబట్టి ఆత్మక పుట్టిందని చెప్పాలి, పుట్టిందని చెప్తే చచ్చిపోతుందని కూడా చెప్పాలి. ఏదైనా ఒక వస్తువు పుట్టిందంటే దానికి చావు ఉండి తీరుతుంది. అమృతమైన ఆత్మకు అమృతత్వస్య స్వభావత, అమృతత్వస్య ఆత్మతత్వస్య అమృతత్వస్య స్వభావంగా అది అమృతం, ఆత్మతత్వం. దానికి జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి, జన్మను పుట్టుకను ఆపాదిస్తే ఆత్మ తన అమృతత్వాన్ని కోల్పోయి నశించే వస్తువుగా మారిపోతుంది. అప్పుడు ఆత్మ నిత్యత్వం కోల్పోతుంది. ఆత్మ వికారి అయి కృషించి నశిస్తుంది. శరీరంలాగే ఆత్మ కూడా నశిస్తుంది. ఇది ఎవరికైనా అంగీకారమా? ఎవరైనా దీన్ని సమర్థించగలరా? సచ అజాతో హి అమృతోభావ స్వభావాత్ సన్ ఆత్మ, నిశ్చయంగా, హి అంటే నిశ్చయంగా, ఆ ఆత్మ స్వభావరీత్యా, స్వభావత అమృత, పుట్టుక లేనిది, మరియు అజహ అంటే పుట్టుక లేనిది, అజాత అమృత, పుట్టుక లేనిది అమృత స్వరూపమైనది స్వభావంతో. నేను ఆత్మకు పుట్టుక లేకపోవడము, నాశనం లేకపోవడం ఎవరో గ్రాంట్ చేసినటువంటి ఒక క్వాలిటీ కాదు. ఆత్మ నువ్వు రేపటి నుంచి నువ్వు పుట్టకు, నువ్వేమో చావక్కర్లేదు, నువ్వు నిత్యంగా ఉండుని ఎవరైనా ఆత్మ నియమించారేమిటి?
సహజ సిద్ధం అది స్వభావత. బై ఇట్స్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ అన్బార్న్ అండ్ అన్డివైడెడ్ అండ్ విల్ నాట్ పెరిష్. దట్ ఈస్ ద స్వభావం. ఆత్మకు పుట్టుక లేకపోవడము, నాశం లేకపోవడము ఎవరో దయదిల్చి ఆత్మకి ఇచ్చినటువంటి క్వాలిటీ కాదండి. అది స్వభావత సన్ ఆత్మ అజహ అమృత అటువంటి సహజ సిద్ధమైన స్థితి. కథం మర్చతాం ఏష్యతి. అటువంటి నిత్య సిద్ధమైన తత్వము మర్చతాం మరణ ధర్మాన్ని, నాశాన్ని, మర్చత్వాన్ని కథం ఏష్యతి ఏ విధముగా పొందుతుంది. ఏ విధంగా పొందుతుంది అంటే ఈ విధంగా పొందుతుందండి అని రమణమూర్తి గారు ఒక ఆన్సర్ చెప్పమని కాదు. ఏ విధంగా పొందుంటే పొందదు అని. ఇట్ ఈస్ కాల్డ్ రిటారికల్ క్వశ్చనింగ్ అంటారు దీనిని. దీనికి సమాధానం ఆపేక్షించదు. అటువంటి ప్రశ్నను రిటారికల్ క్వశ్చన్. ఏ విధముగా పొందుతుంది? పొందదు. అమృతమైనటువంటిది మర్త్యం కావడం అనడానికి తర్కానికే విరుద్ధం. నా కథంచన మర్త్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి ఇత్యర్థ ఆయన రాసిస్తున్నారు. కథంచన ఏ రకముగా చూచినా, ఏ కోణంలో చూచినా. ఏమిటో కోణాలు ఏమిటండి? ఒకటి శృతి, రెండు తర్కము యుక్తి, మూడవది మాను. అంటే శృతి ప్రమాణం చూసినా ఆత్మ పుట్టలేదు, చావదు. ఆత్మ నిత్యము, అజము, అమరము. యుక్తి ప్రమాణంగా చూసినా ఏదైతే తన స్వభావాన్ని వదులుకుంటే కానీ అది పుట్టలేదో, తన స్వభావం పుట్టకుండా ఉండడం తన స్వభావము, స్వభావాన్ని వదిలేటటువంటి పరిస్థితే లేదు. అగ్నిగారేమో వేడిని వదులుకోలేదు. అంచేత యుక్తి పనికిరాదు. పునః అనుభవంలో మనకు ఇవన్నీ, ఈ కార్యాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. ఆత్మ కూడా కార్యం అవుతే అది కూడా పోవాలి. ఆత్మ కూడా కార్యంతో పాటు కిందకు వచ్చి దిగిపోయి అన్ని రకాలైనటువంటి కార్యాలు ఆత్మ అయిపోతే ఆత్మకు నిత్యత్వం ఉండదు. అంచేత ఏ రకంగా చూసినా అంటే యుక్తితో కానీ, శృతితో కానీ, అనుభవంతో కానీ తన స్వభావానికి విరుద్ధమైనటువంటి మరణ ధర్మాన్ని ఆత్మ పొందదు అని అర్థం. నా కథంచన మర్త్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి ఇత్యర్థ. శంకరులు స్వభావ వైపరీత్యం అనే సూత్రాన్ని స్థాపిస్తున్నారు. స్వభావ వైపరీత్యం పొసగదు. ఏ వస్తువైనా తన సహజ స్వభావాన్ని కోల్పోవడం అంటే అది ఆ వస్తువుగా ఉండదు. ఇంకా ఎప్పుడైతే సహజ స్వభావాన్ని అగ్ని కోల్పోయిందో దాన్ని ఇంకా నిప్పనరు. ఎప్పుడైతే నీరు తన సహజ స్వభావమైన తడిపేటటువంటి గుణాన్ని కోల్పోయిందో దాన్ని అప్పుడు ఇంకా నీరు అనరు, వేరేదో అంటారు. నిత్యమైన ఆత్మ ఎన్నటికీ తన స్వభావ వైపరీత్యాన్ని పొంది అనిత్యంగా మారదు. అంటే సృష్టి నిత్యం కాదు. అనిత్యంగా ఉన్నటువంటి సృష్టి పరమాత్మ యొక్క డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, వివర్తము మాత్రమే. నక్షుషా గృహ్యతే నాపి వాచ అన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓ